హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఫంక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డొమైన్ కోడొమైన్ రెండు కూడా రియల్ నెంబర్స్ ఇచ్చాడు. ఫంక్షన్ వచ్చేసరికి 2x/√1+9x². ఇఫ్ కాంపోజిషన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ సో ఆన్ 10 టైమ్స్ ఇచ్చాడు. కాంపోజిషన్ ఫంక్షన్ ఆఫ్ x ఈక్వల్ 2×10x/√1+9 into alpha x². ఇది 9. ఓకే, హియర్ 9 is there. 9 alpha x². దెన్ వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 3 alpha plus 1 ఎంత అడుగుతున్నాడు. మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 టైమ్స్ కాంపోజిషన్ ఉంది కాబట్టి 10 టైమ్స్ ఏది చేయము. సో ఒక ప్యాటర్న్ మనం ఎలా ఉందని చెక్ చేయడం కోసం ఒక 1 or 2 టైమ్స్ ఫంక్షన్ కి కాంపోజిషన్ అప్లై చేద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ f ఆఫ్ x కదా, సో 1 టైం ఇది f ఆఫ్ x అంటే f 2 టైమ్స్ అప్లై చేస్తున్నా. సో దీని f² x అనుకుందాం. సో 2 టైమ్స్ కాంపోజిషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, x ప్లేస్ లో మళ్ళీ అగైన్ ఈ ఎంటైర్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 2x/x ప్లేస్ లో ఇదంతా కూడా √1+9x² బై 1/1+9 into మళ్ళీ x ప్లేస్ లో ఇది అంతా ఎంటైర్ ఫంక్షన్. సో స్క్వేర్ అప్లై చేయాలి. సో 4x² బై 1+9x² ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2 into 2 4x బై ఈ √1+9x² ఇక్కడ కూడా √1+9x² వస్తుంది కదా ఎల్సిఎం చేసినప్పుడు. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 1+9x² ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది, 1+9x² రూట్ లోపల 1+9x² ప్లస్ 9 4 into 9 36x². అంటే మనకి ఇది ఎలా వస్తుంది అంటే 4x బై 36 9 45 1+45x² వస్తుంది స్క్వేర్ రూట్. ఓకే, ఇది 2 టైమ్స్ కాంపోజిషన్ చేసినప్పుడు. 3 టైమ్స్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. f3 ఆఫ్ x చూద్దాం. అంటే f ఆఫ్ x 3 టైమ్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది. 3 టైమ్స్ అంటే మీనింగ్ ఏంటి, f2 ఆఫ్ x లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు ఇది తీసుకెళ్ళి f2 ఆఫ్ x ఈ f ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 టైమ్స్ కాంపోజిషన్ వస్తుంది. సో 2 into x ప్లస్ లో 4x పెడుతున్నాను. 4x upon √1+45x². డినామినేటర్ లో √1+9 into దీని యొక్క స్క్వేర్ 16x² బై 1+45x² ఇలా వచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ ఏమొస్తుంది, 8x upon ఇక్కడ √1+45x² డినామినేటర్ లో ఉంది. ఇక్కడ కూడా 1+45x² ప్లస్ 9 16 into 9 అంటే 144 ప్లస్ 45 అంటే 189. సో 1+189x² మన డినామినేటర్ లో √1+45x² వస్తుంది. అది ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే ఇది మాత్రమే మిగులుతుంది. సో ఇలా వచ్చింది. సో మనకి దీంతో కంపేర్ చేయాలి. దీంతో కంపేర్ చేసి మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే మనకి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 2^1 ఉంది. ఇక్కడ 4 నేను రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు, 8 ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. అలా మనకి 3 టైమ్స్ చేస్తే 3 వచ్చింది, 2 టైమ్స్ చేస్తే 2 స్క్వేర్ వచ్చింది, 10 టైమ్స్ చేస్తే 2^10. సో ఇచ్చేసారు, క్వశ్చన్లోనే ఇచ్చేసారు 2^10x అని. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది ప్యాటర్న్ 1+9 alpha x² అంటే మనకి 10 టైమ్స్ చేస్తే 2^10x బై √1+9 into సమ్ మల్టిపుల్. ఇక్కడ x² వస్తుందని తెలుసు కానీ ఈ వాల్యూ ఎంత వస్తుందని తెలియదు. సో ఆ వాల్యూ ఎంత వస్తుంది, 2 టైమ్స్ చేస్తే 45 1 టైం చేసినప్పుడు 9 వచ్చింది, 2 టైమ్స్ చేసినప్పుడు 45 వచ్చింది x² కోఎఫిషియంట్, 3 టైమ్స్ చేసినప్పుడు 189 వచ్చింది. సో దీన్ని 9 యొక్క మల్టిపుల్ గా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే 9 into 1 9 into 5 9 into 21 ఇలా వస్తుంది. సో ఆన్. సో 9 ఉందని సంగతి కూడా తెలుసు మనకి. సో ఈ వాల్యూ ఏమై ఉంటుంది, 1 5 21 అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 9 into సంథింగ్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంత అనేది కావాలి. 1 5 21 అంటే ఏ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి, 1 5 డిఫరెన్స్ 4 5 21 అంటే మనకి 16 ఉంటుంది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇది ఎంత ఉంటుంది. సో కొంచెం ఐడియా రావట్లేదు కాబట్టి ఒక్కసారి కాంపోజిషన్ వేసి చూద్దాం. సో f3 కదా, f4 4 టైమ్స్ చేద్దాం. 4 టైమ్స్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇది సో 4 టైమ్స్ అప్లై చేసి చూద్దాం. 4th టైం అప్లై చేస్తే f4 ఆఫ్ x ఇది అప్లై చేయాలి. 2 into
8x బై రూట్ ఆఫ్ మొత్తం కంప్లీట్గా రాసే బదులు డైరెక్ట్గా రాసేద్దాం. 3 టైమ్స్ చేస్తే ఇది కదా, 4 టైమ్స్ చేస్తే 2 పవర్ 4x బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఇక్కడ 189x స్క్వేర్ కదా, 9 ఇంటూ ఇదంతా కూడా 8 అంటే 64x స్క్వేర్ బై 1 ప్లస్ 189x స్క్వేర్ ఇలా వస్తుంది. అంటే మనకి ఏమొస్తుంది అంటే 2 పవర్ 4 6x బై 1 ప్లస్ 189 రూట్ ఆఫ్ 1 ప్లస్ 189 ప్లస్ 9 ఇంటూ 64. 9 ఇంటూ 64 అంటే 8 సో 9 ఇంటూ 64 అయినా ఇది 9x స్క్వేర్ టైమ్స్ కదా, 54 55 55 76 వస్తుంది. 189x స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటిది, 8x బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 189x స్క్వేర్. సో 64x స్క్వేర్ అంటే 189 ప్లస్ 64 ఇంటూ 9 ఇంకా హెవీ నెంబర్ వస్తుంది. సో దీనికి ఇంకో ప్యాటర్న్ అలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే 1 5 21 వస్తుంది. సో 4 16 వస్తుంది కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ ఇది 4 క్యూబ్ వచ్చి ఉంటుంది. అంటే ఎంత 64 వస్తుంది. 9 ఇంటూ 64 ఇక్కడ అదే కదా వస్తుంది, 9 ఇంటూ 64 వస్తుంది. సో అబ్జర్వ్ చేసి చూద్దాం. F3 వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 8x బై దిస్ వన్ వచ్చింది. సో F4 ఫోర్త్ టైం కాంపోజిషన్ చేస్తే 2 క్యూబ్ 2 పవర్ 4 x బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 9x స్క్వేర్ ప్లేస్లో 1 ప్లస్ 9 ఇంటూ x ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. 64x స్క్వేర్ బై 1 ప్లస్ 189x స్క్వేర్ 1 ప్లస్ 189 ప్లస్ 9 ఇంటూ 64 189 ప్లస్ 9 ఇంటూ 64 మీన్స్ 765 వస్తుంది. ఇట్ విల్ బి 765. సో 765x స్క్వేర్ వస్తుంది మనకి. అంటే x స్క్వేర్ దీన్ని 9 ఇంటూ ఎంత రాసుకోవచ్చు, 9 8 72 45 85 9 ఇంటూ 85 వస్తుంది. సో ఇది 85 ఉంది. 85 అంటే సరిపోతుందా, 21 4 స్క్వేర్ 4 క్యూబ్ 64 21 85 సరిపోతుంది. సో మనకి ప్యాటర్న్ ఎలా వస్తుందంటే, సో 1 అంటే 9 అనేది అన్నిట్లో కామన్, 1 5 21 85 ఇలా ఉన్నాయి. సో అదే రాస్తున్నాను ఇక్కడ. సో ప్యాటర్న్ అర్థమైపోయింది. ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే 1 5 21 85 ఇలా ఉన్నాయి నెంబర్స్. విత్ డిఫరెన్స్ వచ్చేసరికి 4 స్క్వేర్ 4 క్యూబ్ అలా ఉంది. అంటే ఎంత అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 4 పవర్ 0. నెక్స్ట్ నెంబర్ 4 పవర్ 0 ప్లస్ 4 యాడ్ అయింది. నెక్స్ట్ దానికి 4 పవర్ 0 ప్లస్ 4కి మనకి 4 స్క్వేర్ యాడ్ అవుతుంది. అలానే ఈ 3 నెంబర్స్ మనం రిపీట్ అవుతాయి. 4 పవర్ 0 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్, అంతేగా 4 క్యూబ్ యాడ్ అయితే 85 వస్తుంది. సో కావాలంటే చూడండి, 64 16 4 70 80 64 4 68 69 16 75 85 సరిపోతుంది కదా. సో మనకి ఇది 1 టైం కాంపోజిషన్ చేసినప్పుడు, ఇది సెకండ్ టైం కాంపోజిషన్ చేసినప్పుడు ఇలా వచ్చింది. 3 టైమ్స్ చేసినప్పుడు ఇలా, 4 టైమ్స్ చేసినప్పుడు ఇలా, అంటే 4 టైమ్స్ చేసినప్పుడు 4 టర్మ్స్ వచ్చినాయి. అలా మనకి 10 టైమ్స్ కాంపోజిషన్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి, F10 తీసుకోవాలి. అంటే 4 పవర్ 0 ప్లస్ 4 పవర్ 1 నుంచి సో ఆన్ 10 టర్మ్స్, మొత్తం టోటల్ 10 టర్మ్స్ వస్తాయి. 4 టర్మ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ 10 టర్మ్స్ రావాలి. సో జీపీలోనే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా, 4 స్క్వేర్ ఇవన్నీ కూడా కామన్ రేషియో 4. సో జీపీ వేసేస్తే ఏ ఇంటూ అంటే 4 పవర్ 0 అంటే 1 ఇంటూ కామన్ రేషియో పవర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n -1 బై 4 - 1 3. సో ఇది మనకి ఆల్ఫా
4 power 10 minus 1 by 3 ఆల్ఫా 9 ఆల్ఫా మొత్తం ఎంటైర్ ఓన్లీ ఆల్ఫా అనేది మనం 1 5 21 85 వీటికే కదా చూసింది. ఈ సమ్ చూస్తే ఇది వచ్చింది మనకి 9 ఇంటూ సంథింగ్ రావాలి ఇక్కడ. సో 9 ఆల్ఫా ఎక్స్ స్క్వేర్తో కంపేర్ చేస్తే మనకు కావాల్సింది కూడా ఆల్ఫానేగా, డైరెక్ట్గా ఆల్ఫానే వచ్చింది. సో రూట్ ఆఫ్ మనకి 3 ఆల్ఫా ప్లస్ 1 3తో మల్టిప్లై చేస్తే 4 power 10 minus 1 plus 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రూట్ ఆఫ్ 4 power 10 అంటే 4 power 10 by 2 4 power 5 4 power 5 అంటే హౌ మచ్ 4 power 5 అంటే 4 క్యూబ్ వచ్చేసరికి 64 4 స్క్వేర్ 16. సో 640 ప్లస్ 64 into 10 640 64 into 6 కావాలి. సో 360 plus 24 4 10 12 1024. సో ఆన్సర్ ఇస్ 1024. సో కొంచెం ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా స్లో అయ్యాము, అదర్వైజ్ ఇది ఈజీ క్వశ్చనే, కొంచెం టైం టేకింగ్గా ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10 times కాంపోజిషన్ ఇస్తే ఏం చేయాలి, 1 or 2 times చేస్తే ఒక ప్యాటర్న్ అవైలబిలిటీ వస్తుంది, ఆ ప్యాటర్న్ ప్రకారం ఫాలో అయిపోవడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. f of x వచ్చేసరికి 2 plus 2x minus 1 less than or equal to x less than 0 1 minus x by 3 0 less than or equal to x less than or equal to 3 and g of x another function ఇచ్చాడు minus x if minus 3 less than or equal to x less than or equal to 0 and x if 0 less than x less than or equal to 1. సో రేంజ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం అడుగుతున్నా అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. సో దీని యొక్క రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మనం చూడగానే అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ ఫంక్షన్కి డొమైన్ లాంటివి ఏమీ లేదు, జస్ట్ రేంజ్ కదా అడుగుతుంది. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ డొమైన్ ఇవి ఇన్పుట్ ఇది, ఓకే, ఇది అవుట్పుట్, రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఎఫ్ సర్కిల్ జీ. ఎప్పుడైనా సరే రేంజ్ కనుక్కోమన్నప్పుడు ఎలా కనుక్కుంటాం అంటే ఎస్పెషల్లీ కాంపోజిట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ముందు లోపల ఉన్న దాని యొక్క రేంజ్ కనుక్కొని ఆ వచ్చిన రేంజ్ అనేది జీ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ ఏదైతే ఉంటుందో, జీ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ అంటే ఇన్పుట్, జీ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ జీ ఫంక్షన్. సో ఆ రేంజ్ తీసుకొని రేంజ్ ఆఫ్ జీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి దీంట్లో పెడితే అది ఇన్పుట్, ఆ ఇన్పుట్ ఎక్కడ వస్తుందో చూసుకుంటాం. సో జీ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని రేంజ్ ఎంత అవుద్ది, 0 నుంచి 1 వరకు ఇస్తే దీనికి ఏమవుతుంది, ఓపెన్ 0 ఇస్తే 0 1 ఇస్తే 1, కానీ 0 అనేది ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి దీనికి రేంజ్ ఏమొస్తుందా, ఓపెన్ ఇంటర్వల్ 0, 1 క్లోజ్లో వస్తుంది దీని రేంజ్. పైన అనుకుంటుంది చూడండి ఫంక్షన్, మళ్ళీ దీని ఇన్పుట్కి ఇది ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంటుంది మైనస్ ఎక్స్, 0 ఇస్తే 0 -3 ఇస్తే +3 వస్తుంది మైనస్ ఎక్స్ కాబట్టి ఫంక్షన్. సో క్లోజ్ 0, 3 ఈ రెండింటికి ఏం తీసుకోవాలి, యూనియన్. యూనియన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ బ్రాంచ్ రెండింటి యొక్క యూనియనే మనకి ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 3. సో దీని రేంజ్ ఎంత అవుతుంది అప్పుడు, సో రేంజ్ ఆఫ్ జీ విల్ బి క్లోజ్ 0, 3. ఇది దీని యొక్క రేంజ్. ఇప్పుడు 0, 3 అనేది ఎఫ్ అనే ఫంక్షన్కి ఇన్పుట్, 0 నుంచి 3 వరకు అంటే ఈ బ్రాంచ్కి సంబంధించిన ఫంక్షన్ ఏంటి 1 - x/3. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే రేంజ్ ఆఫ్ 1 - x/3 రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దాన్ని తీసుకునే ఇన్పుట్ ఏంటి, 0 తీస్తే 0 ఇస్తే 1 వస్తుంది, 3 ఇచ్చినప్పుడు 0 వస్తుంది. సో మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1. సో దీని మొత్తం ఓవరాల్గా రేంజ్ ఎంత అంటే ఆన్సర్ క్లోజ్ 0, 1 అని చెప్తాం. ఓకే, అంటే ఇదే ఆన్సర్. ఇక అంటే ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ కనుక్కొని దీనికి ఇన్పుట్గా ఏమవుతుంది, ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ అవుతుంది. సో దాని రేంజ్ కనుక్కొని దీనికి ఇన్పుట్గా ఇస్తున్నాం అంతే.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టూ ఫంక్షన్స్ ఇచ్చాడు, f ఫ్రమ్ r to r, g ఫ్రమ్ r to r, అండ్ f ఆఫ్ x ఫంక్షన్ వచ్చేసరికి ఎలా ఇచ్చాడంటే లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చాడు log x when x is positive, e power minus x when x is negative or less than or equal to 0, g of x ఫంక్షన్ వచ్చేసరికి x when x is greater than or equal to 0, e power x when x is less than 0, then g circle f from r to r is దీని యొక్క నేచర్ చెప్పమంటున్నాడు. ఈ కాంపోజిట్ ఫంక్షన్ ఉంది చూసారా, జీ సర్కిల్ ఎఫ్, జీ సర్కిల్ ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ యొక్క నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే 1 1 ఆన్ 2 1 1 ఆన్ 2 ఫంక్షన్ యొక్క నేచర్ చెప్తాం. 1 1 అయితే 1 1 అవుతుంది, 1 1 కాకపోతే మెనీ 1 అవుతుంది, ఆటోమేటిక్గా మెనీ 1 అయిపోతుంది. ఆన్ 2 కాకపోతే ఇంటూ అయిపోతుంది. సో ఓకే, మనం చెక్ చేయాల్సింది ఈ రెండు, దాని యొక్క నేచర్ చెక్ చేయడం అంటే. సో దేని యొక్క నేచర్ అడిగాడు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క నేచర్ అడిగాడు. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క నేచర్ కావాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని పవర్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. మనకి తెలుసు ఎక్స్ స్క్వేర్ అనేది మినీ వన్ ఫంక్షన్ అని. 1 అనే ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ 1 ఇస్తుంది, -1 ఇచ్చినా అవుట్పుట్ 1 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ అనేది మినీ వన్ ఫంక్షన్ అంటే యూనిక్నెస్ లేదు కదా. 1కి ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకుంటే 1 ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్, y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్కి 1, -1 ఇస్తే 1 అంటే 1కి అదే ఇమేజ్ ఉంది, -1కి అదే ఇమేజ్ ఉందంటే ఇది 1 1 కాదు, మెనీ వన్ ఫంక్షన్. ఎక్స్ స్క్వేర్ మెనీ 1 అయితే ఆటోమేటిక్గా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కూడా ఏమవుతుంది, మెనీ వన్ ఫంక్షన్. సో మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక 1 1 అయితే జీ ఆఫ్ ఎక్స్ కూడా 1 1. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మెనీ 1 అనుకోండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా మెనీ 1 ఫంక్షన్ అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క నేచర్ చూస్తాం. దీని నేచర్ ఎలా ఉందో గ్రాఫికల్గా అనలైజ్ చేద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు లాగ్ ఎక్స్ అంటున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి నేను గ్రాఫ్ ఇస్తున్నాను. ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు, గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు లాగ్ ఎక్స్ గ్రాఫ్, గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది లాగ్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, ఇక్కడ 0 అవుతుంది, లాగ్ 1 0. తర్వాత ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్, ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఎక్స్ ప్లస్లో 0 పెడితే 1 కదా, సో ఇక్కడ కట్ చేస్తుంది. ఎక్స్ వాల్యూస్ పాజిటివ్స్ ఇస్తున్నాం అనుకోండి, పాజిటివ్ వాల్యూస్ ఇస్తేనేమో మనకి ఎసిమ్ప్టోటిక్గా మారుతుంది, అంటే ఇలా రాను 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 ఎక్స్ యాక్సిస్ని అప్రోచ్ అవుతుంది. అదే మనకి ఎక్స్ వాల్యూస్ నెగిటివ్ ఇస్తే ఇలా ఇంక్రీజ్ అవుతాయి అవుతుంది. సో మనకి ఎక్కడ అడుగుతున్నాడు, నెగిటివ్ వాల్యూస్ దగ్గర అడుగుతున్నాడు. సో ఈ పార్ట్ కావాలి మనకి. సో ఎక్కడైతే 1 వస్తుందో ఆ 1 దగ్గర నుంచి ఇలా వెళ్తుంది గ్రాఫ్. ఇది మనకి ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఈ రెండు ఫంక్షన్స్ గీసాం కదా, కొంచెం ఇలా వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ కనుక చూస్తే హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇలా తీసుకుంటే మోర్ దాన్ 1 టైం కట్ చేస్తుంది. అంటే ఇది 1 1 కాదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మెనీ వన్ ఫంక్షన్. సో ఇది మెనీ వన్ కాబట్టి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, మెనీ వన్ ఫంక్షన్. 1 1 అయితే కాదు, సో మెనీ 1 అని చెప్పి తెలిసింది. నెక్స్ట్ ఆన్ టూనా ఇన్ టూనా చెక్ చేయాలి. సో ఆన్ టూ ఫంక్షన్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే మనం దాన్ని ఏమంటాం, ఆన్ టూ ఫంక్షన్ అని చెప్తాం. సో ఆన్ టూ ఫంక్షన్ పర్పస్ నేనేం చెక్ చేస్తానంటే మొత్తం ఎంటైర్ రేంజ్ కావాలి కాబట్టి రేంజ్, అవుట్ సైడ్ ఫంక్షన్ యొక్క రేంజ్ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను మనం ఇన్పుట్ ఏది ఇచ్చినా సరే లాస్ట్కి మనకి ఇన్పుట్గా తీసుకుంటున్న ఫంక్షన్ ఏంటిది, జీ అనే ఫంక్షన్. అది అవుట్పుట్ ఏమిస్తుందో అది కదా ఇంపార్టెంట్. సో అందువల్ల జీ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ని డైరెక్ట్గా నేను జీ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ చూస్తున్నాను. ఏదైనా ఇవ్వనండి, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇన్పుట్ తీసుకుంటే ఇది, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే ఈ పవర్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనకి ఏమొస్తే మనకి ఎందుకు, అది తీసుకొని మనం ఎక్కడ ఇస్తున్నాం, ఏ ఇన్పుట్ దేనికి ఇస్తున్నాం, జీకి ఇస్తున్నాం. జీ ఇచ్చే అవుట్పుట్ ఏంటంటే ఇలా ఇస్తుంది. సో జీ యొక్క రేంజ్ కనుక్కున్నాం. సో ఫర్ ఆన్ టు పర్పస్ రేంజ్ ఆఫ్ జీ కనుక్కుంటున్నాం.
సో రేంజ్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఎక్స్ అంటున్నాడు, అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా y ఈక్వల్ టు ఎక్స్ అయ్యింది. ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ పవర్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ 0. ఈ పవర్ ఎక్స్ అంటే -1 -2 ఇలా ఇచ్చే కొద్ది దీని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఈ పవర్ 0 దగ్గర 1 వస్తుంది, కాకపోతే అక్కడ మనకి ఓపెన్ బ్రాకెట్, ఎందుకంటే లెస్ దాన్ 0 అన్నాడుగా, ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్లో మనకి రేంజ్ కావాలి. రేంజ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఈ ఫంక్షన్ యొక్క కోడొమైన్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు. మనకి రేంజ్ వచ్చేసరికి అబోవ్ ఎక్స్ యాక్సిసే ఉంది, అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మాత్రమే ఉంది. రోజు 0 to ఇన్ఫినిటీ వాల్యూస్ మాత్రమే వస్తున్నాయి అవుట్పుట్గా. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇది ఇంటూ ఫంక్షన్, ఆన్ టూ ఫంక్షన్ కాదు. సో నేచర్ ఏంటని చెప్తాం, నెయిదర్ 1 నార్ ఆన్ టూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.